హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఒకప్పుడు ఆర్థోకే పరిమితమయ్యే ఫిజియోథెరపీ ఇప్పుడు అన్ని వైద్య రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుంది. ఎవ్రీ 10 మెంబర్స్ కి ఒక ఫిజియోథెరపిస్ట్ అయితే నీడుంది, ఖచ్చితంగా నీడుంటుంది. అయితే హాస్పిటల్స్ తో పాటు రీహాబిలిటేషన్ సెంటర్లకు మరి స్పోర్ట్స్ క్లినిక్ లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఫిజియోథెరపీ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ శ్రీకాంత్ కటారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ముందుగా చాలా మందికి ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలియదు. సో ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఫిజియోథెరపీ అనేది శారీరక వ్యాయామాల మరియు విద్యుత్ పరికరములతో చికిత్స చేసే పద్ధతులు అండి. దీంతో ఏమవుతుందంటే కండరాల నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, బ్రెయిన్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కానీ, బ్రెయిన్ ట్యూమర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత రీహాబిలిటేషన్ కోసం కానీ, నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్, ఫ్రాక్చర్ అయిపోయిన తర్వాత, ఫ్రాక్చర్ జరిగిన తర్వాత ఫ్రాక్చర్ ఇమ్మొబిలైజేషన్ కోసము ఫిజియోథెరపీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అసలు ఫిజియోథెరపీకి ఎందుకు ఇంత డిమాండ్ పెరుగుతుంది సార్? ఫిజియోథెరపీ అనేది ఏంటంటే, అంతకుముందు ఫిజియోథెరపీ అనేది ఆర్థోపెడిక్ సంబంధించినంత వరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ న్యూరలాజికల్ ఇంపైర్మెంట్స్ చాలా వచ్చినాయండి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత యంగ్ పీపుల్లో బ్రెయిన్ స్ట్రోక్ రావడం అలా జరుగుతూ ఉంది. సో దానివల్ల కొంతమందికి హార్ట్ అటాక్స్ కూడా వస్తూ ఉన్నాయి, కార్డియాక్ అరెస్ట్ చూస్తూ ఉన్నాము. కొంత ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. సో శారీరకమైన శ్రమలు అట్లాంటివి లేకపోవటం వల్ల కూడా ఏం జరుగుతుందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ అవటము, తర్వాత జాయింట్ పెయిన్స్ రావటం, ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ ఒక ఇంపార్టెన్స్ని పెంచిందండి. సార్, మీరన్నట్టు కొలెస్ట్రాల్, హార్ట్ స్ట్రోక్ అలాంటివి వచ్చినప్పుడు ఎన్నో ఎక్సర్సైజులు, యోగా వంటివి ఉండగా అసలు ఫిజియోథెరపీని ఎందుకు చేయించుకోవాలి? యోగా అనేది బాడీ ఫ్లెక్సిబిలిటీ డెవలప్ చేస్తుందండి. ఫిజియోథెరపీ ఏంటంటే ఏ మజిల్ని మనం స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు పారాస్పైనల్ మజిల్స్ అంటాము. దాంతో పాటు మజిల్స్ని స్ట్రెంగ్తెనింగ్ చేయడంతో పాటు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా, మళ్ళీ డిస్క్ ప్రాబ్లము, మళ్ళీ సయాటికా ప్రాబ్లమ్స్, మళ్ళీ వాళ్ళ పోస్చర్ని కరెక్ట్ చేసుకోవాలి. అలా చేయటం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. సార్, ఈ ఫిజియోథెరపీలో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఫిజియోథెరపీ అనేది అన్ని వైద్య విధానాల్లో విభాగాల్లో పనిచేస్తుందండి. అంటే న్యూరలాజికల్ ఫిజియోథెరపీ, తర్వాత ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ అండ్ కార్డియోరెస్పిరేటరీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, ఇది జీరియాట్రిక్ ఫిజియోథెరపీ. సో ఇలా ప్రతి వైద్య విభాగంలో కూడా ఫిజియోథెరపీ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ అయిపోయింది. న్యూరోలాజికల్ ఫిజియోథెరపీ అంటే ఏంటి సార్? న్యూరలాజికల్ ఫిజియోథెరపీ అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు న్యూరో ఫిజియోథెరపిస్ట్ అంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే పారాలసిస్, పక్షవాతం వస్తే, లేకపోతే పార్కిన్సోనిజం కానీ, స్పైనల్ కార్డ్ ఇంజరీ కానీ, అలాంటి కండిషన్స్లో వాళ్ళ యొక్క పేషెంట్ యొక్క శక్తిని, ఎంతవరకు కండరాల యొక్క శక్తి ఉందని తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యాయామాలు, ఎక్సర్సైజెస్ చెప్పి వాళ్ళ చేత చేసి నియర్ నార్మల్ లైఫ్ కి తీసుకెళ్తారు. న్యూరో ఫిజియోథెరపీలో ఏ సమస్యలతో మీ దగ్గరకు వస్తుంటారు సార్ పేషెంట్స్? న్యూరో ఫిజియోథెరపిస్ట్ మెయిన్ గా న్యూరలాజికల్ కండిషన్స్, బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి, పార్కిన్సోనిజం ఒకటి, తర్వాత చిన్నపిల్లలు అయితే సెరిబ్రల్ పాలసీ అంటాము, లిటిల్స్ డిసీజ్, సెరిబ్రల్ పాలసీ అంటాము. కొన్నిసార్లు స్పైనల్ కార్డ్ ఇంజరీస్తో, తర్వాత పెరిఫెరల్ లీజన్స్ అనే కండిషన్స్లో, మస్కులర్ డిస్ట్రఫీ, ఈ రోజు ఆఫ్టర్ కోవిడ్ గులిన్ బ్యారన్ సిండ్రోమ్ అంటే జీబీఎస్ ఎక్కువైపోయింది, మల్టిపుల్ స్క్లిరోసిస్ అనే కండిషన్స్లో ఫిజియోథెరపిస్ట్ న్యూరలాజిక్ కండిషన్స్ని ఫిజియోథెరపిస్ట్ డీల్ చేయగలుగుతారండి. ఎన్ని డేస్ ట్రీట్మెంట్ ఇస్తారు సార్? అది పేషెంట్ యొక్క వాళ్ళ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందండి. అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ లొకేషన్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ సివియారిటీ మీద ట్రీట్మెంట్ విధానము, డ్యూరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆర్థో ఫిజియోథెరపీ అంటే ఏంటంటే, ఆర్థోపెడిక్ ఫిజియోథెరపిస్ట్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఫ్రాక్చర్ అయిన తర్వాత పోస్ట్ ఇమ్మొబిలైజేషన్ 3 to 4 weeks అప్పర్ లిమ్లో, చేతుల్లో అయితే 3 నుంచి 4 వారాలు ఇమ్మొబిలైజ్ చేస్తారు. కాళ్ళల్లో అయితే 6 to 8 weeks ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత జాయింట్లో స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది, మజిల్ వేస్టింగ్ డెవలప్ అవుతుంది. సో స్ట్రెంగ్త్ ఉండదు అన్నమాట. సో ఫిజియోథెరపిస్ట్ ఫస్ట్ మూమెంట్ తెప్పిస్తారు, జాయింట్లో మూమెంట్ తెప్పించి దాని తర్వాత కండరాలని స్ట్రెంగ్తెన్ చేస్తారు. సో మజిల్ స్ట్రెంగ్తెన్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మోకాల మార్పిడి అనేది చాలా ఎక్కువైపోయింది కదా సార్. సో మోకాల మార్పిడి తర్వాత ఈ ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్?
మోకాళ్ళు మార్చిన తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్స్ నీ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత డే 1 నుంచే ఫిజియోథెరపీ స్టార్ట్ అయిపోతుందండి. డే 1 నుంచి మేము పేషెంట్స్తో మంచిగా మాట్లాడి వాళ్ళతో, తర్వాత వాళ్ళకి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చెప్తాము, తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ చెప్తాము, తర్వాత వాళ్ళని నడిపిస్తాం, గెయిట్ ట్రైనింగ్ నడిపిస్తాం అన్నమాట. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సర్జరీ చేసిన తర్వాత వాళ్ళలో నొప్పి వల్ల కదలిక మూమెంట్ ఉండదు, నొప్పి వల్ల వాళ్ళు సరిగ్గా నడవలేకపోతారు. సో నొప్పిని తగ్గించి వ్యాయామం చేసి వాళ్ళు సరైన మార్గంలో సరైన రీతిగా వాళ్ళు నడిపించడానికి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది.